వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వారణాసి 2027 ఏప్రిల్ 7వ తేదీ మన ముందుకు రావటానికి సన్నాహాలు చేసుకుంటూ ఉంది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్, ఇలాంటి వాళ్ళందరూ కూడా నటిస్తున్నటువంటి సినిమా. అందరూ కూడా హేమాహేమీలు. మరింతమంది ఈ తరహా హేమాహేమీలు ఈ సినిమాలో నటులుగా అలాగే టెక్నీషియన్లుగా పాలు పంచుకుంటూ ఉంటున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో క్యాస్ట్ అండ్ క్రూకి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనకి తెలియబోతూ ఉన్నాయి. అతి త్వరలో అవి మొదలు కాబోతూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా కేవలం ఒక తెలుగు భాషకి మాత్రమే, రీజనల్ సినిమాకి మాత్రమే పరిమితమైనటువంటి మహేష్ బాబు తన కాంటెంపరీ హీరోలందరూ కూడా పాన్ ఇండియా స్టార్లు అయిపోయిన ఇప్పటి వరకు తెలుగుకు మాత్రమే ఫిక్స్ అయి ఉన్నటువంటి అతను మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా కాకుండా ఏకంగా పాన్ వరల్డ్ లెవెల్ సినిమాలో నటిస్తూ ఉన్నాడు ఈ వారణాసి అనే సినిమా రూపంలో. సో ఇప్పటి వరకు కూడా రాజమౌళి డైరెక్ట్ చేసినటువంటి కథానాయకులందరూ కూడా తను తీసినటువంటి పాన్ ఇండియా సినిమాల ద్వారా అందులో నటించినటువంటి హీరోల రేంజ్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మనందరం చూసాం. బాహుబలి ఫ్రాంచైజీ తోటి అంతకుముందు, బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని ఎవరైనా సరే చెప్పేస్తారు ప్రభాస్ కెరీర్ని విశ్లేషించాల్సి వస్తే. అంతకుముందు అతని సినిమా మార్కెట్ ఒక లెవెల్ అయితే బాహుబలి తోటి తెలుగులో మిగతా హీరోలు ఎవరైతే ఉన్నారో, స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి అందనంత ఎత్తుకి అతని మార్కెట్ పరిధి విస్తరించిపోయింది. అలా తను పాన్ ఇండియా, మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్గా దేశంలోనే అవతరించాడని చెప్పుకోవాలి. అంతకుముందు ఏ కథానాయకుడు కూడా, అది నార్త్ కానివ్వండి సౌత్ కానివ్వండి, రెండు ఏరియాలో కూడా, ఇటు సౌత్ అటు నార్త్ రెండు ప్రాంతాల్లో కూడా అత్యధిక కలెక్షన్లు సాధించినటువంటి సినిమాగా బాహుబలి 2 ఒక చరిత్ర సృష్టించింది. ఆల్మోస్ట్ 1800 కోట్ల రూపాయల వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా సాధించింది. సో అందుగురించే ప్రభాస్ కీర్తి, ఆయన ఫ్యాన్ బేస్ నార్త్ బెల్ట్ లో ఉన్నటువంటి మాస్ పాకెట్స్ లో కూడా వెళ్ళిపోయింది, కేవలం అర్బన్ ఏరియాలో మాత్రమే కాకుండా. సో ఆ తర్వాత తను చేసినటువంటి RRR సినిమా, ఆ సినిమాతోటి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఏ స్థాయిలో, వాళ్ళు కేవలం పాన్ ఇండియా కూడా కాదు, హాలీవుడ్ స్థాయికి కూడా వాళ్ళ పేర్లు చాలా బలంగా వినిపించాయి. వాళ్ళ మార్కెట్ పరిధి కూడా విపరీతంగా విస్తరించింది. సో ఇప్పుడు మనకి అంటే దేవర సోలో హీరోగా తను వచ్చి 450 కోట్ల రూపాయల వరకు తను సాధించగలిగాడంటే జూనియర్ ఎన్టీఆర్ కేవలం RRR మహిమనే చెప్పాలి. సో అలా రాజమౌళి తోటి ఆ పాన్ ఇండియా సినిమా చేయటం వల్ల అతనికి కలిగినటువంటి ప్రయోజనం, అతని సినిమాకి కలిగినటువంటి కెరీర్కి కలిగినటువంటి ప్రయోజనం. రామ్ చరణ్ గేమ్ చేంజర్ చేశాడు, కానీ ఆ సినిమా ఓపెనింగ్స్ చాలా భారీ స్థాయిలో వచ్చాయి. ఆ రేంజ్ ఓపెనింగ్స్ రావటం వెనక అతను చేసినటువంటి RRR సినిమా ఉంది. సో ఇప్పుడు పెద్ద ఏదైతే రాబోతూ ఉందో ఏప్రిల్లో, దాంతో రామ్ చరణ్ తను ఏదైతే పేరు సంపాదించుకున్నాడో పాన్ ఇండియా లెవెల్లో ఖచ్చితంగా ఆ సినిమాకి అది ఉపయోగపడబోతూ ఉంది. రికార్డులు సృష్టించడానికి, ఒక సోలో హీరోగా తను రికార్డులు సృష్టించడానికి రెడీ అవుతున్నాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి వారణాసి తర్వాత మహేష్ బాబు పరిస్థితి ఎలా ఉంటుంది అని ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి. ప్రభాస్, అలాగే రామ్ చరణ్ ఎన్టీఆర్, అలాగే సుకుమార్ సినిమా పుష్ప ఫ్రాంచైజీ తోటి అల్లు అర్జున్ కీర్తి ఏ స్థాయికి వెళ్ళిందో మనకు తెలుసు. పుష్ప 2 తర్వాత, ఈవెన్ పుష్ప 1 అనేది అది మొదటిసారి నార్త్ ఇండియాలో రిలీజ్ అయినప్పుడు చాలా చిన్నగా రిలీజ్ చేశారు, ఒక చిన్న నిర్మాత రిలీజ్ చేశాడు దాన్ని. కానీ అనూహ్యంగా అది 100 కోట్ల రూపాయల సినిమా అయిపోయింది అక్కడ నార్త్ లో. ఆ తర్వాత వచ్చినటువంటి ఆ క్రేజ్ తోటే పుష్ప 2ని ముందుగానే పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తే అది 1800 కోట్ల రూపాయల వరకు కూడా కలెక్షన్ సాధించి అల్లు అర్జున్ని వేరే లెవెల్కి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. అట్లా తన సమకాలీనులైనటువంటి ఆ హీరోలు, నలుగురు హీరోలు పాన్ ఇండియా లెవెల్లో సాధించినటువంటి ఆ పేరు, కీర్తి ప్రతిష్టలు, వాళ్ళ మార్కెట్ పరిధి విస్తరించిన తర్వాత ఇప్పుడు కొంత లేటుగా మహేష్ బాబు వారణాసి సినిమా చేస్తున్నాడని చెప్పాలి. ఖచ్చితంగా వారణాసి తర్వాత మహేష్ బాబు రేంజ్ ఏ స్థాయికి వెళుతుంది? అల్లు అర్జున్, ప్రభాస్ స్థాయికి చేరుకుంటుందా? వాళ్ళని మించినటువంటి ఆ ఇమేజీ, క్రేజీ అతనికి వస్తాయా అని చెప్పేసి విశ్లేషకులు ఇప్పటి నుంచే లెక్కలు గడుతూ ఉన్నారు. ఒక అంచనాలు వేయటంలో
మునిగిపోయారు. ఖచ్చితంగా వారణాసి తర్వాత మహేష్ బాబు కెరీర్ పరంగా, మార్కెట్ పరంగా చాలా పెద్ద స్టార్గా అవతరిస్తాడు. ఎందుకంటే అతను మిగతా వాళ్ళందరూ కూడా పాన్ ఇండియా స్టార్లు కాకముందు మహేష్ బాబు ఫ్లాప్ సినిమా కూడా మినిమం 100 కోట్ల రూపాయలు పైగానే వసూళ్లు సాధించడం మనం చూస్తూ ఉన్నాం. గుంటూరు కారం లాంటి సినిమా కూడా 180 కోట్ల రూపాయలని అలవోకగా సాధించేసి, ఇది మిక్స్డ్ టాక్ తో, ఫ్లాప్ టాక్ తోటి. సో అది అతనికి ఉన్నటువంటి ఆ క్రేజ్. అది యూత్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, అలాగే ఆడవాళ్ళలో కానివ్వండి, మహేష్ బాబు అంటే అతని కరిష్మాకి, తెర మీద అతను కనిపించేటువంటి తిరిగి అతని సమ్మోహన శక్తికి వాళ్ళందరూ కూడా దాసోహం అయిపోయేటువంటి పరిస్థితి. సో అందుగురించే వారణాసిలో మహేష్ బాబుని రాజమౌళి ఎలా చూపించబోతున్నాడు, ఆ సినిమా విజయం సాధిస్తే గనక ఖచ్చితంగా మహేష్ బాబు ఇమేజ్ ఆ సినిమాకి ముందు ఉన్న దానికంటే కనీసం 10 రెట్లు పెరుగుతుంది అని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈజీగా 2,000 కోట్ల రూపాయల వసూళ్ళని గ్రాస్ పరంగా ఆ సినిమా సాధిస్తుంది. సాధించకపోతేనే ఆశ్చర్యపడాలి అని చెప్పేసి విశ్లేషకులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి అందు గురించే ఈ సినిమాలో తను కేవలం ఒక మామూలు అంటే ద్విపాత్రాభినయం చేస్తున్నాడని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రుద్ర అనేటువంటి ఒక కామన్ మ్యాన్ గా, అలాగే శ్రీరాముడుగా. సో ఈ శ్రీరాముడి ఎపిసోడ్ ఏదైతే ఉందో 25 నిమిషాల సేపు ఉంటుందని చెప్పి రాజమౌళి స్వయంగా చెప్పాడు. మరి ఆ 25 నిమిషాల ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్ కాబోతోంది. శ్రీరాముడుగా ఆయన లుక్స్ కానీ, మహేష్ బాబు లుక్స్ కానీ, అలాగే ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయనకి విపరీతమైనటువంటి ఇమేజ్ని, కీర్తిని ప్రపంచవ్యాప్తంగా సాధించబెడుతుంది అని చెప్పేసి చిత్ర బృందం ఘంటాపదంగా బలగుద్ది మరీ చెప్తా ఉంది. మరి ఇంకొక వైపు ప్రియాంక చోప్రా కూడా తను చేయవలసిందంతా కూడా ఆ సినిమా కోసం, ఆ సినిమాకి పబ్లిసిటీని ఇస్తూ హైప్ని మరింతగా పెంచుతూ వెళుతోంది. సో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మారుమూల దేశాల్లో కూడా వారణాసి వెళ్ళడానికి ప్రియాంక చోప్రా ఆమె పని ఆమె చేసుకుంటూ వెళుతూ ఉందని చెప్పి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. సో మొత్తానికి వారణాసి ముందు, వారణాసి తర్వాత మహేష్ బాబు కెరీర్ అని చెప్పి రాబోయే రోజుల్లో అందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు, అలాగే సినీ ప్రియులందరూ కూడా భావిస్తూ ఉన్నారు, నమ్ముతూ ఉన్నారు. మరి మహేష్ బాబు వారణాసి తర్వాత ఏం చేస్తాడు, తన క్రేజ్ ఎలా ఉంటుంది, లెట్ us వెయిట్ అండ్ సీ.